ఎన్నికలు వస్తే గానీ రాజకీయ పార్టీలకు నేతలకు ప్రజలు గుర్తుకురారు. 15 ఏళ్లుగా తమ ఊరికి సర్వీస్ రోడ్డు కోసం అధికారులు నేతల వెంటపడి ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో రానున్న స్థానిక ఎన్నికలతో పాటు భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికలను బహిష్కరించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఎన్ఎస్పీ క్యాంప్ గ్రామస్తులు నిర్ణయించారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులను ఉద్దేశించి ఈ మేరకు వారు గ్రామ ముఖద్వారం వద్ద ఫ్లెక్సీ పెట్టారు. సర్వీస్ రోడ్డు వహిస్తేనే ఎన్నికల్లో ఓటు వేస్తామని వారు భీష్మించు కూర్చున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఎన్ఎస్పీ క్యాంప్ గ్రామస్తులు ఏ అవసరం వచ్చినా వేములపల్లి వెళ్ళాలి. రేషన్ తెచ్చుకోవాలన్నా ఇతరత్ర పనులు చేసుకోవాల్సి ఉన్నా వేములపల్లి వెళ్ళాలి. అందుకోసం అద్దంకి నార్కెట్పల్లి నేషనల్ హైవే మీదుగా వెళ్ళాలి. దానికి సర్వీస్ రోడ్డు లేకపోవడంతో రాంగ్ రూట్లో హైవేపై వెళ్ళాలి. అది ప్రాణాలతో చెలగాటమే. ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామస్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. 15 ఏళ్లుగా అధికారులకు ఎన్ని విజ్ఞాపన పత్రాలు సమర్పించుకున్నా సర్వీస్ రోడ్డు మాత్రం వేయడం లేదు. అటు రాజకీయ నేతలు అలానే ఉన్నారు. ఎన్నికలప్పుడు రావడం, రోడ్డు వేసేస్తామని భరోసా ఇవ్వడం, ఎన్నికలయ్యాక ఒట్టు తీసి గొట్టు మీద పెట్టడం, ఇదే తంతు. దీంతో ఎన్ఎస్పీ క్యాంప్ గ్రామస్తులు విసిగిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ నేతలను తమ దారికి తెచ్చుకోవాలని గ్రామస్తులు పట్టుదలగా ఉన్నారు. అందుకే తమకు రోడ్డు వేస్తేనే ఎన్నికల్లో ఓటేస్తామని, లేదంటే ఎన్నికలనే బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మాకు వేములపల్లి గ్రామం నుంచి ఎన్ఎస్పీ క్యాంపు ఒక బయటికి కాలువ యువతలో ఉంది. అయితే ఒక 2 వార్డులు ఉన్నాయి. మాకు దాదాపు 500 మంది ఓటర్లు కూడా ఉంటారు దాదాపుగా. అయితే ఏమవుతుందంటే మేము దేనికి పోవాలన్నా వేములపల్లి పోవాలి, సరుకులకు పోవాలన్నా, నిత్యావసరాలకు పోవాలన్నా, రేషన్ కార్డు కూడా లేదు. మా రేషన్ దుకాణం కూడా మాకు ఇక్కడ లేదు. ఊర్లోకి వెళ్ళాలి. వృద్ధులు, వికలాంగులు, తర్వాత పింఛన్కి పోవాలన్నా కానీ వేములపల్లికి పోవాలి పింఛన్ తెచ్చుకోవడానికి. అయితే రాంగ్ రూట్ అవుతుంది మాకు. ఇది హైవే అయిన తర్వాత ఏమైందంటే మాకు సర్వీస్ రోడ్ వేయలేదు. అప్పట్లో ఎన్నోసార్లు అడిగినాం, ఎంతోమందికి అడిగినాం. దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది సర్వీస్ రోడ్ లేక ఇబ్బంది అవుతుంది. అయితే మేము వెహికల్ తీసుకొని వెళ్ళినా, నడిచి వెళ్ళినా కానీ యాక్సిడెంట్లు అవుతాయి. ఎందుకంటే స్పీడ్గా వస్తాయి హైవే కాబట్టి. మాకు సర్వీస్ రోడ్డు కావాలి. అది అయ్యే వరకు మేము ఎలక్షన్ బహిష్కరిస్తున్నాం. ఎన్ఎస్పీ క్యాంప్ గ్రామానికే సమస్య పరిమితం కాదు. దీన్ని ఆనుకుని ఉన్న 7 గ్రామాల ప్రజలకు ఇదే సమస్య. సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల హైవే మీదుగా రావాలంటే వృద్ధులు, చిన్నారులు భయపడాల్సిన పరిస్థితి. సర్వీస్ రోడ్ లేక చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మా పిల్లలు స్కూళ్ళకు పోవాలన్నా, మా మగవాళ్ళు బయటికి వెళ్ళాలన్నా, ఏ సమస్యకైనా గ్యాస్ రాదు, ఇక్కడ రేషన్ బియ్యం ఇక్కడ లేవు, అన్ని సమస్యలకు మేము ఊర్లోకి పోవాలి. ఆ ఊర్లోకి పోవాలంటే మేము ఏం చేయాలంటే రాంగ్ రూట్లో రావాల్సి వస్తుంది, రాంగ్ రూట్లో పోవాల్సి వస్తుంది. అందుకు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. మేము 10-15 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము. దీని గురించి మీరు చాలా ప్రజానాయకులు ఎవరైనా సరే మాకు ఈ రోడ్డు వేయించినంత వరకు మేము ఎన్నికలను బహిష్కరించాలని అనుకుంటున్నాము. అయితే ఈ ఎన్నికలే కాదు, వచ్చే మళ్ళీ ఏ ఎన్నికలైనా, సర్పంచ్ ఎన్నికలే కాకుండా ఎంపీటీసీ, ఎంపీ అవైనా, ఎమ్మెల్యే ఎలక్షన్లైనా, ఎంపీ ఎలక్షన్లైనా అన్ని బహిష్కరించాలని మేము అనుకుంటున్నాము. ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించే రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిపోయాక వచ్చిన హామీలను అటకెక్కిస్తూ ఉంటాయి. అందుకే ఈ గ్రామ ప్రజలు తమకు హామీ ఇస్తే సరిపోదంటున్నారు. రోడ్డు వేసిన తర్వాతనే ఓటు వేస్తామని బల్లగుద్ది చెప్తున్నారు. ఈ సందేశాన్ని అన్ని పార్టీలకు తెలియజెప్పడానికి ఫ్లెక్సీ కూడా పెట్టారు. మరి రాజకీయ నేతలు, ప్రత్యేకించి పాలకపక్ష నేతలు ఏం చేస్తారో చూడాలి.